చిన్న అబ్బాయి అండి. 4 సంవత్సరాలు అప్పటికి. సో, హైడ్రోసిల్ కేస్ అనమాట అండి. ఎలా ఉంది ఏంటో ఒకసారి వాళ్ళ నాన్నగారు వచ్చారండి. ఆయన మాటలోకొచ్చింది. సార్ మా దగ్గర రాకముందు మీ అబ్బాయి గారిని అదే హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. బయట లిబర్టీ హాస్పిటల్‌కి ఏమన్నారండి అసలు? డాక్టర్స్ వచ్చేసి కంపల్సరీ ఆపరేషన్ అన్నారండి. ఓకే. ఇప్పుడు అంత వయసులో ఆపరేషన్ అంటే అబ్బాయి అందరూ చూసి చాలా భయం వేసింది. ఎవరో దారి చూపించాడేమో, మీ అడ్రస్ దొరికింది. నాకు దీని నమ్మకం అయితే నమ్మకం అయితే రాలేదు చెప్పకూడదండి. మీరు ఇచ్చారు ఆ భరోసా. మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేయడం నెమ్మది తగ్గుతూ కనిపించిందండి. ఈ 3 నెలల తర్వాత మనం హోమియోపతి మందులు వాడినప్పుడు ఇంకేమైనా ఇంగ్లీష్ మందులు వాడారా? ఇంకేం ఇంగ్లీష్ మందులు వాడలేదండి. ఓన్లీ డిఫెన్స్ మందులు. సో ఎలా ఎంతవరకు మార్పు వచ్చిందంటారు? సగానికి సగం మార్పు వచ్చిందండి. స్టార్టింగ్ లో భయం వేసేసింది. ఆ పార్ట్ చాలా కరెక్ట్గా కనిపించడం, వేడికి వచ్చి ఇంటికి కళ్ళల్లో నీళ్ళు ఉంటూ ఉండడం చూస్తూ ఉంటాను. తర్వాత దేవుడు ఇంట్లో కనిపిస్తూ ఉండేవారు అంతే. ప్రెసెంట్ అయితే దేవుడు దండం పెట్టుకుంటే మీకు కనబడుతుంటారు. డాక్టర్ దేవుడు అంటారు కదండి. రికవర్ అయిందండి? రికవర్ అవుతుంది, నెమ్మదిగా అవుతుంది. ఓకే అండి. ఆ కోర్స్ ఇంకా కంటిన్యూ చేయడం చేస్తున్నాను. ఓకే. మీ పరిసర ప్రాంతాల వాళ్ళకి కానీ మీ బంధువులకి కానీ ఎవరికైనా మా అందరికీ చెప్తున్నాను, తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను. మీకు దేని వల్ల నుంచి ఏదైనా రికవర్ అవ్వకపోతే నేను దగ్గరికి వెళ్ళండి, మీకు పరిష్కారం దొరుకుతుంది అని మాత్రం భరోసా అయితే ఇస్తున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ.